తెలంగాణలో మా లేడీస్కు ఫ్రీ టికెట్ పెట్టినాక బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పల్లె అని లేదు, పట్నం అని లేదు, ఆర్డినరీ అయినా ఎక్స్ప్రెస్ అయినా బస్సు దిక్కు చూస్తే చాలు వామ్మో ఏం జనాలురా అయ్యా, ఇంతగనం మంది ఏడికి పోతున్నారు అని అనిపిస్తుంది. అట్లున్నది బస్సుల పరిస్థితి. కనీసం అంటే కనీసం నిలబడే జాగ లేకుండా అయ్యింది కదా. అందుకే జనాలు నిలబడ్డా ఇబ్బంది లేకుండా గీ ఉపాయం చేయబోతున్నారట. ఇదేంది ఇది గమ్మత్ చేస్తున్నారేందయ్యా? ఆర్టీసీ బస్సు గురించి చెప్పి మెట్రో రైల్ సీట్లను చూపెడుతున్నారు అంటే మళ్ళొక్కసారి మంచిగా చూడండి. ఆర్టీసీ బస్సే ఇది, కానీ మెట్రో రైల్ లోపల ఉండే డిజైన్ సెట్ చేస్తున్నారు. అట్లనే పురాగా బస్సుల మొత్తం ఇట్లనే చేస్తున్నారా అంటే కాదట, సగం చేస్తున్నారు, సగం వదిలేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లలో జనాలు గట్టిగా కూర్చుండేసరికి స్టేజీల దగ్గర ప్రయాణికులకు పైకి రావస్తలేదు, దిగేటోళ్లకు దిగొస్తలేదు కదా. అందుకని ఉపాయం చేస్తున్నారట. చాలా జాగాల్లో బస్సులకి పనులు చాలా అయినాయి, ఆల్రెడీ కొన్ని పూర్తయి రోడ్డు కూడా ఎక్కినాయి. కానీ భలే ఉన్నాయిలే. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇటు చూడండి, టికెట్ కొనకుండా ఫ్రీ టికెట్ తీసుకున్న వాళ్ళు సీట్లో కూర్చుంటే టికెట్ కొన్న నాకు సీట్ లేదని అన్న ఎట్లా గరమైండో ఇక్కడ. 110 రూపాయలు చెరమచ్చుకుని నిలబడిపోవాలి. ఆ లేడీస్ ఫ్రీ సీట్ అన్న లేడీస్ ఇవ్వటం లేకుంటే ఈ జనరేట్ రోజు అన్న 5 రోజులు పోతున్నా ఒక్కరోజు కూడా సీటు దొరకలేదు. అయ్యయ్యో పాపం అన్నలు. మరి వీళ్ళు చెప్పేది కూడా వాజీబే. సర్కార్ అయితే ఫ్రీ బస్సులు వేసింది, కానీ ఫ్రీగా తిరిగేటోళ్ళ సంఖ్యకు అనుగుణంగా బస్సులు తిప్పకుండేసరికి ఇవే చెవడాలు అవుతున్నాయి చాలా దిక్కుల్లా. మరి కొత్త బస్సులు అంటున్నారు, అవి ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు, కానీ అప్పటి వరకు అయితే మగ మహారాజులకు తిప్పలు తప్పేటట్టు లేదు పోండి.